అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 11,000కు పైగా హాస్టల్స్ అలాగే హోటళ్లకు గ్యాస్ సరఫరా తగ్గింది. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోని హాస్టల్స్, హోటళ్లలో మెనూలో మార్పులు, తాత్కాలిక మూతలు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు, యువత అవస్థలు పాలవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. ఇప్పుడు ఆసియా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అటు గ్యాస్ సిలిండర్లు వాడే వినియోగదారులు కాకుండా అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి వాణిజ్య సిలిండర్ వాడిన వాళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. అదేవిధంగా ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే అటు పీజీ హాస్టల్తో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి వినియోగదారులు కూడా అవస్థలు పాలవుతున్నారని కూడా ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. అదేవిధంగా హాస్టల్స్లోని కూడా ఇదే విధంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో ఈ యొక్క కట్టెల పొయ్యి మీద ఈ యొక్క వంటలు చేస్తున్న మనం దృశ్య రూపేణ, మన విజువల్ రూపేణ మనం చూడొచ్చు. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్స్, హోటల్స్లో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీంతో పాటుగా విశాఖ నగరంతో పాటుగా హైదరాబాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా హాస్టల్స్ మెనూలో కూడా పెను మార్పులు కూడా, తాత్కాలిక మూతలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎసిక్ ప్యూరీ పేరిట ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా సుప్రీం లీడర్ ఖమేనీ మృతి సహా తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క వాణిజ్య సిలిండర్ల కూడా కొరతతో కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి వినియోగదారులు కూడా ఎంత అవస్థలు పాలవుతున్నారు. అదేవిధంగా పీజీ హాస్టల్, ఇక్కడ మనం విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు కోతవేట దూరంలో ఉన్నటువంటి పీజీ హాస్టల్ వద్ద ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ మనం కట్టెల పొయ్యి మీద వాళ్ళు ఇక్కడ మనం వంట చేస్తున్న సంగతి తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని ఇబ్బందులు పాలవుతున్నామని కూడా మనం చెప్తున్న సంగతి మనకు నెలకొంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్ యాజమాన్యంతో దీనిపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండమ్మా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ రకంగా మీరు చేస్తున్నాను చెప్పమ్మా? 5 days నుంచి ఇలాగే చేస్తున్నాం సార్. అందరూ ఇబ్బందులు పడుతున్నారు సార్. మరి మీరు కొంచెం ఈ భారతదేశం కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. టిఫిన్కి వచ్చిన వాళ్ళు అందరూ వస్తున్నారు కదా ఇక్కడికి, చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. మా భారతదేశంకి కొంచెం దయ చూపించండి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే 4 రోజుల నుంచి మీరు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నారు. ఈ హాస్టల్లోని ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మీరు రోజువారీ కూడా ఈ యొక్క మెనూలో కూడా ఏమైనా మార్పులు చేపట్టారా? ఈ యొక్క ఏదో గ్యాస్ సిలిండర్ లేదంటున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఏమైనా వంటలతో ఆ యొక్క వంటలకి రోజువారీ వండుతున్నా లేని పెను మార్పులు చేపట్టారా సార్? మా రోజువారు వస్తున్నారు సార్, జనాలు వస్తున్నారు. మరి వాళ్ళందరూ ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారు. 100 members 50 members వస్తున్నారు. వాళ్ళందరికీ ఏం పెట్టాలో అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు. వచ్చి ఇక్కడ ఉండి ఒక 4 days 5 days వెళ్తున్నారు. వాళ్ళకి ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. మరి ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అయితే ఇప్పుడు పెను మార్పులు కారణంగా ఇదే వాణిజ్య సిలిండర్ల కొరత అయితే ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా ఏర్పడింది. అదేవిధంగా ఈ వాణిజ్య సిలిండర్ కొరత వల్ల ఈ యొక్క యూత్ హాస్టల్స్ మీరు నడుపుతున్నారు. ఈ హాస్టల్ ప్రత్యామ్నాయంగా ఈ కర్రల పొయ్యి ఆడడం వల్ల కానీ దీని కొరత కూడా భవిష్యత్తులో కూడా దీని కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారా? ప్రజెంట్ అయితే కేజీకి కట్టెలు కూడా రేట్లు పెరిగాయండి. పాత రేట్లతో పోలిస్తే ఈ కట్టెలు కూడా షార్టేజే. ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్ళి సింహాచలం నుంచి తేవాల్సి వస్తుంది. ఇక్కడ దగ్గరలో కూడా అవైలబిలిటీ లేదు కట్టెలు. ఆల్రెడీ కమర్షియల్ ఆగిపోయి 6 రోజులు అవుతుంది. ఏ రకంగా బిజినెస్ చేయాలా, ఏ రకంగా వంట చేయాలా అన్నది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది ఎంత త్వరగా యుద్ధం ముగిస్తే అంత త్వరగా వస్తుందని గ్యాస్, దానివల్ల వినియోగదారులకు కానీ మాకు దీనివల్ల ఎంప్లాయ్మెంట్ 10 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళ అందరికీ పని లేకుండా అవుతుంది ఇంకా 4 రోజులు పోతే. అంటే పర్టికులర్ మీరు చెప్పినప్పుడు ఇక్కడ మీరు హాస్టల్స్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో ప్రభావంగా ఎంతమంది విద్యార్థులకు రోజువారీ అంటే ఇప్పుడు గ్యాస్ ఉన్నప్పుడు ఒక రకంగా మెనూ ఉంటుంది. అంటే ఒక రకంగా 10 రకాల ఫుడ్ అయితే తయారు చేసి పెడతారు. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల ఇవి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఇది అంటే వండే ప్రభావం కూడా మీరు కష్టంగా భావిస్తారు. అంటే ఈ కట్టెల పొయ్యి మీద కూడా వంట కూడా చాలా కష్టంగా భావిస్తారు. అయితే మెనూలోని ఏమైనా మార్పులు అయితే వంటలో వండే దాంట్లో ఏమైనా తగ్గించారా? తగ్గించామండి, మెనూలో తగ్గించాము. ఇప్పుడు ఏంటి యాక్చువల్గా అంటే మనకి కర్రీ కానీ ఫ్రై కానీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక కర్రీ, ఒక సాంబారు, పప్పు అంతవరకే చేయగలుగుతామండి. అంటే ఇప్పుడు
ఈ యొక్క హాస్టల్ బీచ్కి సరిహద్దు బీచ్ కొత్తపేట దూరంలో ఈ హాస్టల్ ఉందండి. ఈ హాస్టల్లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ విద్యార్థులు కూడా మీరు ఈ వంట చేసి వాళ్ళకి పెడతారు. అదేవిధంగా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ హాస్టల్ సిబ్బంది కూడా ఇది యొక్క విద్యార్థులు కూడా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు ఈ తరహాలో? ఇబ్బంది పడతారు సార్. భోజనం లేకపోతే ఎవరు వస్తారండి? ఎక్కడైనా కానీ కావాల్సింది వాళ్ళకి వసతులు ఉండాలా. బెడ్ వసతి ఉంటే సరిపోదు కదా, వాళ్ళకి 3 పూట్ల కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అవి కల్పించడం ఇప్పుడు టిఫిన్ సెక్షన్ లేదు ఈరోజు. అది మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి మేము ప్రిపేర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇదే తరహా మీరు కొనసాగితే రానున్న కాలంలో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటారా? మరింత ఇబ్బందులు అయితే ఉంటాయి సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము అయితే ఫుడ్ కస్టమర్కి టైం టు టైం అందివ్వలేకపోతున్నామండి. అందించలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఫుడ్ అయితే అనుకున్న ఐటెం మాకు ఒక టైంకి రావట్లేదండి. ఎందుకంటే గ్యాస్ మీద చేసింది వేరు, కట్టెల మీద చేసింది వేరు కదా, కొంచెం కష్టంగానే కూడా ఉందండి. మాకు వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఐటెం అయితే టైం టు టైం మాకు ఐటెం రెడీ అవ్వట్లేదండి. లేట్ అవుతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ వల్ల. మీరు కొంచెం దీన్ని సరిచేసి మాకు సరఫరా అందివ్వాల్సి కోరుచున్నాం. ఏదైతే మనం చూస్తూనే ఉన్నామో ఇదే పశ్చిమాసియా దేశాల యుద్ధం కొనసాగితే భవిష్యత్ కాలంలో మరింత ఇబ్బందులు పాలవుతామని, ఏదేమైనా కూడా రానున్న కాలంలో కూడా యుద్ధ వాతావరణము శాంతిముఖంగా ఆపితే కానీ సామాన్య పౌరుడు కూడా సామాన్య పౌరుడు కూడా యథాస్థితికి వచ్చే స్థితికి లేదని కూడా స్థానికంగా ఉన్నటువంటి పీజీ హాస్టల్ నడుపుతున్న యాజమాన్యం కానీ ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, విశాఖపట్నం ప్రైమ్ 9.